శ్రీనివాస్ కూచిభొట్ల కొన్ని రోజుల క్రితం అమాంతం టీవీ తెరల మీద బ్రేకింగ్ న్యూస్ గా కనిపించిన పేరు. నిజానికి అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్స్ లో ఆయన ఒకరు. మనకు తెలిసే అవకాశమే ఉండేది కాదు. కానీ విషాదంగా ఆయన ఒక ఉన్మాది బుల్లెట్ కి బలై అందరి నోళ్లలో నానారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఫస్ట్ అన్న నినాదం మారుమోగింది. ఒక విధంగా అది కూడా శ్రీనివాస్ అర్ధాంతర మరణానికి కారణం. కాకపోతే ఇప్పుడు ఆయన అంత్యక్రియలు పూర్తయిపోయాయి. ఇక మిగిలింది బతుకును భారంగా మోయాల్సిన ఆయన భార్య జీవితం. ఆమె ఏం చేయబోతున్నారు? శ్రీనివాస్ కూచిభొట్లలాగే ఆయన భార్య సునైన కూడా సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్న ఆమె అమెరికాలోని ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరారు. కానీ దురదృష్టవశాత్తు కాన్సస్ లో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ ఆమెని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆయన చనిపోయిన అనంతరం తాను ఇండియాకి వచ్చేస్తానని అమెరికాలో చెప్పిన సునైన తాజాగా తన ఫేస్బుక్ పోస్ట్ లో తన అంతరంగాన్ని బయటపెట్టారు. తన కలల్ని ఛిద్రం చేసిన అమెరికాకి ఆమె తిరిగి వెళ్తానని చెప్పారు. శ్రీనివాస్ భార్య సునైన తాను మళ్లీ అమెరికాకు వెళ్లి ఉద్యోగం కొనసాగిస్తానని, తన భర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఇయాన్ అనే అమెరికన్ ను కలిసి కృతజ్ఞతలు చెప్తానని అన్నారు. అంతేకాదు, శ్రీనివాస్ మృత్యువాత పడిన ఆ చివరి రోజు తామిద్దరం డాక్టర్ వద్దకు వెళ్లి ప్రెగ్నెన్సీ గురించి సలహాలు తీసుకున్నామని, తనకొక సంతానం కలిగి ఉంటే బావుండేదని ఆమె బాధగా భారంగా తన భావాన్ని పంచుకున్నారు. ఏ విధంగానూ పూడ్చలేని నష్టాన్ని అనుభవిస్తున్న మిసెస్ శ్రీనివాస్ కూచిభొట్ల తిరిగి అమెరికాకి వెళ్లి జీవన పోరాటం ధైర్యంగా కొనసాగించాలనుకోవటం నిజంగా గొప్ప విషయం. ఆమెను తప్పకుండా అభినందించాల్సిందే. ఏం జరిగినా ఎలా జరిగినా జీవితపు క్రీడ కొనసాగుతూనే ఉండాలి కదా.